ఇంకా తొడ మీద ఒక రౌండ్ ఓవల్ షేప్లో పెద్దగా కాల్చేసినట్టుగా ఒక గాయం కనపడతా ఉందండి. అది ఒకవేళ సైలెన్సర్ వల్ల అయిన గాయం అయితేనండి, ఆ సైలెన్సర్ వేడికి మొత్తం మనిషే తగలడిపోవాలండి. కానీ అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా గాయాలు కనపడినాయండి. తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఎదరపాటు దెబ్బతతో కానీ మెడ వెనక దెబ్బలు తాగవండి. కానీ ఈ యాక్సిడెంట్లో మెడ వెనకాల కూడా దెబ్బలు తగినాయండి. అంటే పీక్ పిస్క్ చంపినట్టు ఇటువంటివన్నీ కూడా మనకు కనపడి. సో దట్ ఇవన్నింటినీ దృష్ట్యా నేను ఇది యాక్సిడెంట్ కాదు, హత్యే, హైదరాబాద్ దగ్గరే చంపేసి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాలను సృష్టించి ఈ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అతను విజయవాడలో గన్నవరం దగ్గర మీటింగ్కి వెళ్ళాలి, కొవ్వూరులో మీటింగ్కి వెళ్ళాలి. ఆ మీటింగ్లకి రెండింటికి ఎస్కేప్ చేసుకుని ఈ నకిలీ ప్రవీణ్ పగడాలో వచ్చేసాడు. ఎందుకంటే వెళ్తే దొరికిపోతారు. ఇవన్నీ సాక్ష్యాధారాల దృష్ట్యా ఖచ్చితంగా ఇది మర్డర్ అనే నేను అనుకుంటున్నాను. బట్ పోలీసులు చెప్పిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాస్టర్ ప్రవీణ్ గారి బాడీలో ఆల్కహాల్ దొరికింది అని చెబుతున్నారు. అండ్ ఇంకొక వర్షన్ కూడా చూద్దామండి. ప్రవీణ్ గారు అదే టీషర్ట్ వేసుకుని బయటకు వస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే టీషర్ట్లు వేసుకుని ఒక డూప్ని తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? అప్పటికప్పుడు ఒక పర్సన్ ఎట్లా రెడీ అయిపోతారు విత్ కాస్ట్యూమ్? మనకు తెలియదు కదా మనం ఏ డ్రెస్ వేసుకుని వస్తాము. ఒకటండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒకటి ముందు ఆల్కహాల్ గురించి చెప్తారు. ఆల్కహాల్ ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీలో, కడుపులో కానీ పేగుల్లో కానీ ఆల్కహాల్ వాసన రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చేది. పేగుల్లోనూ కడుపులోనూ రాని ఆల్కహాల్ వాసన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వెళ్ళేటప్పటికి ల్యాబ్లో ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ దాంట్లో లభించిందని ఎలా చెప్పగలరు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే ట్యాంపర్ చేశారా లేకపోతే ఏం చేశారు? ఫస్టే చెప్పాలి ఆల్కహాల్ అంటే ఇవన్నీ వీడియోలు సృష్టించిన తర్వాత ఇది చేయొచ్చు. తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్సు అవన్నీ మీరు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు అండి ఏ డ్రెస్ అన్నా సంపాదించాలంటే 2 నిమిషాల పని. ఆయన ఏ డ్రెస్ వేసుకుంటున్నాడో ఆయన ఫోటో తీసుకుని డ్రెస్ సంపాదించుకోవడం ఎంతసేపు పని. ఆయన కిడ్నాప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి రావడం ఎంతసేపు పని. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆయన వీడియో అన్నది వెనక నుంచి చూపెడుతున్నారు కానీ ముందు నుంచి స్పష్టంగా ఎక్కడా కూడా లేదు. ఎక్కడ హెల్మెట్ తీయలేదు, ఎక్కడ స్పెట్స్ తీయలేదు. తర్వాత పోలీసులు ఆయన ఆఫ్ చేసి కూర్చోబెట్టారన్నది దానికి వీడియో సాక్ష్యం లేదు. అక్కడ పోలీస్ బీట్ ఉన్నప్పుడు వీడియో సాక్ష్యం ఉండాలి కదా. ఎవరో హెల్త్ వాళ్ళు అంబులెన్స్ ఆగిందన్న దానికి సాక్ష్యం లేదు. అంటే చాలా గమ్మత్తుగా అంతా ఎన్ని సాక్ష్యాధారాలు సృష్టించినట్టుగా కనపడుతున్నాయి. ముందు హత్య అయిపోయింది, హత్యకి ఎలాగ ఆధారాలు సృష్టించాలో అన్నట్టు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కనబడుతుంది తప్పితే ఇది హత్య అని కానీ ఇన్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అందు గురించే గవర్నమెంట్ని అనుమానిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫోన్ పేస్ కూడా ఆ లిస్ట్ చూపిస్తున్నారు. ఇదిగో ఫోన్ పే చేశారు 200, 300 అని. దాన్ని కూడా కొట్టి పారేయలేమేమో కదా. ఫోన్ పేలు ఏముందండి, 4 దెబ్బలు కొట్టి పెడితే ఆయన ఫోను తీసి లాక్ తీసి ఇచ్చేస్తారు. ఎవరైనా దెబ్బలు ఎలా తట్టుకోగలరు? దాని తర్వాత అతని ఫింగర్ ప్రింట్ పెట్టుకుని చేసుకుని తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు. బాడీని ఇక్కడ పెట్టేసిన తర్వాత అది పెద్ద బ్రహ్మ విజయం కాదు, బ్రహ్మ రహస్యం కాదు, ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు రీపోస్ట్ మార్టం చేయాలి అని అంటున్నారు, సిట్టింగ్ జడ్జితో విచారించాలి అని అంటున్నారు. మరి దీనికన్నా ముందు అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మీరు అన్నట్టుగా కిడ్నాప్ చేసి చంపేసి ఒక గోని సంచిలో పెట్టి అక్కడెక్కడో పాడేయాల్సినంత అవసరం ఎవరికి ఉందంటారు? అంటే ఆయన ఒక కేసు చేస్తున్నాడు. ది మోటివ్ ఆఫ్ ది కేసు నేను ఎప్పుడో చెప్పానండి. 16వ తారీఖున 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా, భారత చట్టాలు, భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో, భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, భారత రాజ్యాంగంలో ఉన్నది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్.
ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని ఒక 9-10 రాష్ట్రాలు తీసేసినాయి. యాంటీ కన్వర్షన్ లా అని బిల్స్ పాస్ చేసినాయి. ఆ రాష్ట్రాల్లో ఎవరు కూడా మత మార్పిడి జరగకూడదు. ఓకే. ఇది ప్రాథమిక హక్కులకి భంగం. ఈయన మొదటి నుంచి కూడా హిందూ మతంలోని తప్పుల్ని ఎత్తి చూపెడుతూ హిందూ మతంలోని దురాచారాలని బ్రిటిష్ హయాములో ఇన్ని దురాచారాలని బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఒకటి జోగిని వ్యవస్థ నుంచి, లేకపోతే చిన్నపిల్లల్ని చంపేయడం దగ్గర నుంచి, లేదంటే భార్యని బ్రాహ్మణుల దగ్గర 5 రోజులు మొదటి 5 రోజులు పండుకోబెట్టడం నుంచి, తర్వాత సతీ సగమం నుంచి, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసిన హిందూ యాక్ట్. వీటి మీద అతను చాలా అవగాహన ఉంది, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ కేసులో ఈయన ఇంప్లీడ్ అయ్యాడు. ఓకే. సుప్రీంకోర్టులో ఎవరో వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఆ కేసు 16వ తారీఖు వస్తుంది కాబట్టి ఈ కేసుని ఇతను బాధించకూడదు అన్న ఉద్దేశంతో చంపేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు అది మోటివ్. ఓకే, మీరు ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, సరైన ఆధారం లేదని కనిపించడం లేదు అంటూ కూడా మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఎక్కడ కోర్టు ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాలి అని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ నేనేమి జరగాలి సవాళ్ళు అంటున్నారు. ఎదుర్కోవట్లేదు. కోర్టుకు వెళ్ళాను, న్యాయం చేయమని అడిగా అంతే. అంతే. అక్కడ నేను ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏముంటాయి? హ్మ్. నేనేమి సవాళ్ళు ఎదుర్కోవట్లేదు, గవర్నమెంట్కే సవాళ్ళు ఇస్తున్నాను. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడన్నా బయట పెట్టండి. ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం ఇంకా బయటికి రాలేదు. ఈ రోజు కన్నా బయట పెట్టమని అడుగుతున్నాను. కాదు సార్, ఈ రోజుకి పోస్ట్ మార్టం బయట పెట్టే దమ్ము లేని ప్రభుత్వం. సో ప్రభుత్వం అంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరించినప్పుడు ఎవరైనా ఒక మతానికి చెందిన వాళ్ళు, వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు మనం అనుకుంటే ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వమే చేసింది కాబట్టి ప్రభుత్వమే కప్పిపుచ్చడానికి పూనుకుంటుంది. అంటే ఇందులో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అని అంటారా మీరు? కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు.